అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. నేను మీకు ఈ వీడియోలో మన ధర్మవరంలో జాబ్ ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ కార్యక్రమం ఉందండి. ఈ వీడియో ఫుల్ వీడియో ఉంటుంది, చూసేయండి అందరూ కూడా. కొత్తగా ఇది ఎక్కడ అంటే వకీల్ పెద్దయ్య ఇంటి ఎదురుగా చిన్న సొందు ఉందండి. అక్కడ కొత్తగా మన ధర్మవరంలో జాబ్ ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ కార్యక్రమం ఈ వీడియో. गाय भाव गाय आदि हिंदू मानयाय मानते महाय दाक्षिण्य उन्नी महालक्ष्मी मान गाय महान मान జాబ్ జిల్లా అధ్యక్షుని ఆయన సీనియర్ రిపోర్టర్ బాబుశెట్టి గారు గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన అమీర్ అన్న, ఆయన కూడా 20 సంవత్సరాల నుంచి పనిచేసి ఇటీవల రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఈయన సీనియర్ రిపోర్టరు, మా గురువు పెండేకంటి ఆంజనేయులు, 30 years ఇండస్ట్రీ. నా పేరు పెండేకంటి ఆంజనేయులు. నేను 40 దశకం నుంచి విలేకరిగా పనిచేస్తున్నా. 2016లో రిటైర్ అయ్యాను. హెల్త్ బాగాలేక 2 సంవత్సరాలు చేశాను. యాక్చువల్గా నేను తెలుగు పండి జాబ్ కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది చేస్తా అంటే, అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో పోయి దాన్ని వదిలేసి తెలుగు విద్వాన్ కాబట్టి ఇట్లా ఇట్లా స్టోరీస్ అన్నీ ఇస్తాను సందర్శనం అన్నీ. ఇట్లా మళ్ళీ ఆంధ్రపత్రికలు తీసుకుంది. నేను ఆంధ్రపత్రికలో, తర్వాత ఆంధ్రప్రభలో, ఆంధ్రభూమిలో 3 దగ్గరలో పనిచేశాను. నాకు స్టార్టింగ్ 20 రూపాయలు ఇచ్చారు జీతం ఆంధ్రపత్రికలో. 20 నుంచి మళ్ళీ ప్రభలోకి వచ్చిన తర్వాత 100 రూపాయలు అయింది. 100 రూపాయల నుంచి అంటే డెవలప్ అవుతా వచ్చాను. నీకు సపోర్ట్గా నా ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటే ఇలా కోవిడ్ వంటి వాళ్ళు పెట్టుకొని నేను గెటనైనా పిల్లలు చేసుకుని వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. ఇబ్బందులు మేము హెల్త్ రీత్యా ఎక్కడికి పోవడం లేదు. మీ ప్రశాంతంగా అనేది చాలా తృప్తి ఇచ్చింది. నా పేరు అమీర్ బాషా షేక్. నేను 1982 నుంచి 2004 చివరి వరకు పాత్రికేయుడిగా పనిచేశాను. ఆ తర్వాత కౌన్సిలర్గా ఎన్నిక కావడంతో నేను పాత్రికేయుడిగా పనిచేయలేకపోయినాను. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, మొత్తానికి మన పాత్రికేయులు అప్పట్లో 13 మంది ఉండేవాళ్ళు. ఆ 13 మంది కోసము జర్నలిస్ట్ కాలనీకి ఏర్పాటు కోసము మేమంతా 13 మంది కలిసి కృషి చేసి ఈరోజు ఏదైతే జర్నలిస్ట్ కాలనీ ఉందో ఆ కాలనీని ఏర్పాటు చేయగలిగాము. ఆ రోజు విలేకరులు ఏ సంఘంలో ఉన్నా కూడా యూనిటీగా ఉండేవాళ్ళు. ఏ ఒక్క విలేకరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కలిసిమెలిసి పనిచేసేవాళ్ళు. ఆ విధంగా ప్రభుత్వ అధికారులలోనూ, ప్రజల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ, ఒకవైపు నేను సిపిఎం పార్టీ రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా మమ్మల్ని గౌరవించే విధంగా మేమందరం కలిసి కట్టుగా ఉండేవాళ్ళము. ఇప్పుడున్నటువంటి విలేకరులు కూడా ఎన్ని యూనియన్లు ఉన్నప్పటికీ విలేకరులంతా కూడా ఒక జాతి, ఒక కుటుంబం అనే సంగతి మర్చిపోరాదు. మనమంతా నారద సంతతి అని చెప్పాలా నిజానికి. ఎందుకంటే లోకం కోసమే, జనం కోసమే, జనం హితం కోసమే మనం పనిచేస్తాం.
ఏ సమస్యనైనా కానీ పరిష్కారం దిశగా ప్రజల సమస్యల్ని తీసుకెళ్లేది మనమే కాబట్టి నిజాయితీగా మనమందరం కూడా యూనిటీగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులను, రాజకీయ నాయకుల్ని అందరి దృష్టికి ప్రజా సమస్యలు తీసుకుపోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ కార్యాలయం ప్రారంభం జరగడం చాలా మంచి పరిణామము. భవిష్యత్తులో కూడా అందరు విలేకరులు పట్టణంలో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాను. నా పేరు బావిశెట్టి. నేను గతంలో ఒక ప్రైవేట్ స్కూల్ మెయింటైన్ చేసేవాడిని. సమాజంలో సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో పాటు జర్నలిజం వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో, భక్తితో నేను 1996లో విలేకరిగా చేరాను. అప్పటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను. అయితే ప్రస్తుతం కాలమాన పరిస్థితులు మారడంతో జర్నలిజం వ్యవస్థ అనేది చాలా భ్రష్టు పట్టింది. జనం ఎక్కువయ్యే కొద్దీ మజ్జిగ పలసన ఎత్తున్నా అన్నట్లు జర్నలిస్టులకు విలువలు పడిపోయినాయి. దీంతో పాటు ప్రభుత్వం నుండి రావాల్సిన ఫలితాలు కూడా ఏం లేవు. ఒక అక్రిడేషన్ తప్ప మిగతాటి ప్రభుత్వం నుండి ఏమాత్రం రాలేదు. అమల్లో ఉన్నటువంటి బీమా సౌకర్యం ఎత్తిపోయింది. ఆరోగ్య కార్డు కూడా, అంటే హెల్త్ కార్డు కూడా యాక్సెప్ట్ కాలేదు. ఇప్పుడు ఆసుపత్రుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీంతోపాటు గత ప్రభుత్వము ఇళ్ల పట్టాలన్నటువంటిది విషయం తీసుకొచ్చారు. జీవో కూడా ఇచ్చారు. జీవో ఇచ్చిన తర్వాత జీవోలో ఉన్నటువంటి నిబంధనలను బట్టి చూస్తే ధర్మవరంలో 110 విలేకరులు ఉంటే ఒకే ఒక్కడు సెలెక్ట్ అయినాడు. అంతటి కఠినమైన నిబంధనలు విధించడంతో ఆ పథకం నిర్వీర్యమైంది. తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది విలేకరులకు ఇళ్ల పట్టాలు, ఇళ్ళు ఇస్తామని. వీళ్ళు ఏమాత్రం నిబంధనలు పెడతారో, అర్హత సాధిస్తారో తెలియదు. కాబట్టి ఇంటి పట్టా అనేటువంటి దీంతో చాలామంది కన్ను మూస్తున్నారు విలేకరులు ఇంటి పట్టా అందుకోకనే. ధర్మారంలో కూడా ఒక అతను ఇదే విధంగా చనిపోయాడు. తర్వాత రెండో వ్యక్తి పెండేకంట ఆంజనేయులు ఉన్నాడు. మూడో వ్యక్తి నేనున్నాను. మేము కూడా ఇంటి పట్టాలు అందుకోకనే చనిపోతామేమో అనేటువంటి ఆందోళనగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇంటి పట్టాతో పాటు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెన్షన్ సౌకర్యము కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పెన్షన్ సౌకర్యం కనీసం ప్రతి వెటరన్ జర్నలిస్టుకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఇప్పుడే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాన్ని 4,000 రూపాయల పథకంతో చాలామంది జీవనం చేస్తున్నారు అష్ట కష్టాలతో. దానికి తగ్గట్టు ఇంకో 6,000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు పెన్షన్ చేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన వెటరన్ జర్నలిస్టులకు ఈ మాత్రమైనా సాయం చేస్తే చాలా బాగుంటుందని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ధర్మవరంలో ఈ జాబ్ కార్యాలయం ప్రారంభోత్సవం చేసినందుకు జాబ్ కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.